హలో అండి, నమస్తే అందరికీ. ఒంటి బ్రాహ్మణుడు. అసలు ఒంటి బ్రాహ్మణుడు ఎదురు వస్తే అది మంచి శకునం కాదు అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. ఒంటి బ్రాహ్మణుడు ఎదురు వస్తే అది మంచి శకునం కాదా? చాలామందికి బ్రాహ్మణులతో సహా ఈ అపోహ ఉంది. అసలు తోటి బ్రాహ్మణుడు ఎదురు వచ్చినా సరే వెంటనే అపశకునం అంటూ వెనక్కి వెళ్ళిపోతారు. ఈ అపోహ చాలా తప్పు, కానీ ఎవరు గ్రహించట్లేదు. నిజానికి అది ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే దాన్ని అపశకునంగా భావించి అలా వెనక్కి వెళ్ళమని కాదు అర్థం. పూర్వం గురుకులాల్లో ప్రతిరోజు గురువుగారు తన వద్ద విద్యను అభ్యసిస్తున్న బ్రహ్మచారులని భిక్షాటనకు ఊరిలోకి పంపేవారు. ఒక్కొక్క బ్రహ్మచారి ఒక్కొక్క వీధిలోకి వెళ్ళి గృహస్థుల నుంచి వారు ఇచ్చిన భిక్ష సేకరించి తెచ్చేవారు. ఆ కాలంలో ఎవరైనా గృహస్థు తన ఇంట్లో నుంచి బయటకి వెళ్ళే సమయంలో అలా భిక్షకి వస్తున్న ఆ బ్రహ్మచారి కానీ ఎదురైతే వెంటనే వెనక్కి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి అతన్ని సాదరంగా ఆహ్వానించి తనకు భిక్ష వేసి పంపించేవారు. అలా ఒంటి బ్రహ్మచారి ఎదురైనప్పుడు అతన్ని చూసి కూడా అతడు ఎందుకు వస్తున్నాడో తెలిసి కూడా నిర్లక్ష్యం చేసి భిక్ష వేయకుండా వెళ్ళడం అతన్ని అవమానపరిచినట్టు అవుతుందని, అలా ఆ విధంగా భిక్ష కోసం వచ్చే ఒంటి బ్రహ్మచారి లేదా బ్రాహ్మణుడు ఎదురు వస్తే అతన్ని పట్టించుకోకుండా వెళ్ళడం దోషం. అందుకే అలా వెళ్ళకూడదు అంటారు. అంటే భిక్ష వేయకుండా వెళ్ళకూడదు అంటారు. అంతే తప్ప అది అపశకునం కాదు. ఒక వేద పండితుడు జ్ఞాని ఎదురవటం వలన మంచిదే తప్ప చెడు శకునం ఎప్పటికీ కాదు. ఒక్కోసారి ఒక్కొక్కరు కాకుండా లేక ఇద్దరు ఆ పైన ఎంతమంది ఎదురైనా వాళ్ళు ఏదో సమావేశానికో లేదా వేద పారాయణానికో లేదా ఏదైనా జపం చేసుకోవడానికి మాలకో వెళ్తున్నారని అర్థం. ఈ రోజుల్లో భిక్షాటన చేసే బ్రాహ్మణులు లేరు. ఒకవేళ ఉన్నా అక్కడక్కడ ఉండొచ్చు. అలా రోజు విద్యార్థుల చేత భిక్షాటన చేయించే గురుకులాలు కూడా లేవు. కాబట్టి ఏ కాలంలో అయినా సరే ఒంటి బ్రాహ్మణుడు లేదా జంట బ్రాహ్మణులు ఎంతమంది ఎదురైనా అది మంచి శకునమే కానీ దుశ్శకునం ఎంత మాత్రమూ కాదు అని గ్రహించాలి. అయితే ఇక్కడ ఒక విషయం ప్రతి వాళ్ళు స్పష్టం చేసుకోండి. మనం బయటికి వెళ్తున్నప్పుడు ధర్మం అంటూ ఎవరైనా ఎదురుపడితే అతను బ్రాహ్మణుడు అవనీయండి లేదా వేరే ఎవరైనా అవనీయండి, అతనికి మీకు చేతనైన సహాయం నిష్కర్మతో చేసి కదలండి. అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీరనుకున్న కార్యం, మీరు వెళ్తున్న పని దిగ్విజయంగా నెరవేరుతుంది. సాటి మానవుడు ఎదురుపడడం, సాటి జీవాలు ఎదురుపడడం మంచిది కాదని చెప్పడానికి మనమెంత, మనకున్న జ్ఞానమెంత ఒక్కసారి ఆలోచించండి. అందువలన ఇటువంటి అపోహలను సమాజంలోంచి దూరం చేయడం ప్రతి ఒక్కరి విధి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మన సనాతన ధర్మం గురించి తెలిసిన మంచి మంచి విషయాలు కథలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే అండి, బాయ్ బాయ్.